కేటీఆర్ గారు రక్తదాహం, ధనదాహం, అధికార దాహం ఎవరికి ఉందో తెలంగాణ ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలలో బ్రహ్మాండంగా చూసిరు కాబట్టి మనని ఇంటికి పరిమితం చేసిర్రు. ఇప్పుడు మీరు వచ్చి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ పార్టీని రక్తదాహం 60 సంవత్సరాల తెలంగాణకు ఎంతమందిని బలిదానం చేసిరని అడుగుతున్నాను. నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఈరోజు తెలంగాణ ఇవ్వడానికి కారణం ఎవరు? తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ. ఎందుకు ఇచ్చింది? మీరు కావాలని అక్కడ ప్రజలను, విద్యార్థులను రెచ్చగొట్టి బలిదానాలకు మీరు కారణమయ్యి, మీ బావ అగ్గిపెట్టి హరీష్ని అడిగితే చెప్తాడు ఏమేం చేసిర్రో మీరు అధికారంలోకి రావడానికి అని చెప్పి. ఏమేమి అబద్ధాలు చెప్పిర్రో నీకు తెలుసు, మీ బావకు తెలుసు, మీ నాయనకు తెలుసు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావడానికి మీ నాయనమ్మ ఉద్యమ మాటలు మాట్లాడుకుంటా నేను కేవలము ఒక చౌకీదార్ అని చెప్పిండు. ఒక వాచ్మ్యాన్ని మాత్రమే తెలంగాణ తేవడమే నా లక్ష్యము. నాకు ఏ అధికార దాహం లేదు. నేను ఏ అధికారం కోసం పనిచేస్తలేను. నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, దళితునికి ఇస్తా. నా కొడుకు అమెరికాలో ఉండు, నా బిడ్డ అమెరికాలో ఉంది, మా కుటుంబంలో అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు, మాకు ఏ అవసరం లేదని అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చి అధికార దాహం మీది నీళ్లు నిధులు నియామకాల నినాదంతో విద్యార్థులను, నిరుద్యోగులను రెచ్చగొట్టి వాళ్ళ బలిదానాలకు కారణకులు మీరేరు. మేము ఇవన్నీ చూసి చెలించి మేము తెలంగాణ ఇచ్చి ఈరోజు తెలంగాణ ఇస్తే కూడా మీ మాయమాటలు, మీ పిట్ట కథలు నమ్మి ప్రజలు మిమ్మల్ని అధికారంలోకి 2014లో తెచ్చిర్రు. దేనికి తెచ్చిర్రు? మీరు నినాదం నీళ్లు నిధులు నియామకాల నినాదం కోసం. నీళ్ళు ఏమైనాయి? లక్షల కొద్ది, 1,00,000 కోట్ల పైచిలకు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ఏమైంది? దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులలో పాలమూరు రంగారెడ్డికి 1,000 కోట్లు ఖర్చు పెడితే ఏమైంది? కేవలం కమిషన్లు దండుకూరు తప్ప 1 ఎకరానికి నీళ్ళు అని హరీష్ రావు గారు ఇవాళ వచ్చి రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం ప్రెస్ మీట్లు పెట్టి ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వాన్ని, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసే పనిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎవడన్నా ప్రపంచంలో ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. ఎవడన్నా పేర్లు మార్చుకుంటారా? పార్టీకే పేరు మారవలే. ఒకప్పుడు వీళ్ళు ఈరోజు మళ్ళా ఉద్యమ మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టేటువంటి ధోరణి ఇవాళ మాట్లాడుతుండు కేటీఆర్. అసలు కేటీఆర్ ఎక్కడుండు? ఉద్యమ సమయంలో 2009లో వచ్చిండు. కేకే మహేందర్ రెడ్డి గారి పుట్టగొట్టి, ఉద్యమకారుని పుట్టగొట్టి ఆ సీట్లో కూర్చొని ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిన తర్వాత అసలు కేటీ రామారావు పేరేంది? వీళ్ళు పార్టీ పేరే కాదు, మొట్టమొదటిసారిగా కేసీఆర్కు టికెట్ ఇస్తారని చెప్పి, టికెట్ రాదని చెప్పి అప్పుడు ఎన్టీ రామారావును ఒక సెంటిమెంట్లో పెట్టి నా కొడుకు నువ్వంటే నేను పెద్ద అభిమాని, నా కొడుకు పేరు తారక రామారావు పెట్టినా అని చెప్పి అజయ్ రావు పేరును తీసుకుపోయి తారక రామారావు పేరు చేసినటువంటి దరిద్రపు ఆలోచన మీది అధికారం కోసం. అంటే ఆ రోజు టికెట్ కోసం, సీటు కోసం అప్పటికప్పుడు కొడుకు పేరు మార్చి అబద్ధాలు చెప్పి సీటు తీసుకున్నటువంటి పరిస్థితి నీది, కేసీఆర్ గారిది. ఇప్పుడు కేటీఆర్ వచ్చి ట్వీట్లు కొడుతుండు ఈయన గొప్ప మహానుభావుని లెక్క. మీరు ఏ రోజన్నా ఈ బలిదానాలు చేసుకున్నటువంటి విద్యార్థులను కానీ, నిరుద్యోగ తల్లిదండ్రులను ఏ రోజన్నా పట్టించుకున్న దాఖలాలు ఉన్నాయి 10 సంవత్సరాలలో? ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ పిత అని చెప్పి తెలంగాణ ఉద్యమాల సమయంలో ఆయనే ఈ యొక్క జాతి పిత అని చెప్పినావు తెలంగాణకు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చి నేనే జాతి పిత, నేనే ముఖ్యమంత్రి, నా కొడుకు మంత్రి, నా బిడ్డ మంత్రి, నా అల్లుడు మంత్రి, నా ఇంట్లోనే 5-6 పోస్టులు కావాలని అన్నది మీరు. ఇప్పుడు వచ్చి ఉద్యమ సమయం గురించి, బలిదానాల గురించి, మలిదశ ఉద్యమం గురించి మాట్లాడతారా? కేవలం మంత్రి పదవి రాలేదని చెప్పి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టి కలెక్షన్లు, కమిషన్లు, ఎలక్షన్లు చేసుకొని బతుకుదామనుకున్న మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు చూసి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది. మీరు దోచుకున్న దానికి ఏమైందంటే పేనం మీదకెళ్ళి పొయ్యిలో పడ్డట్టయింది తెలంగాణ. 10 ఏళ్లలో 8 లక్షల కోట్లు అప్పు చేస్తే ఈరోజు ప్రతి నిమిషము ప్రతి రూపాయిని మిగిలిచ్చి, ప్రతి రూపాయిని ఏ విధంగా లోన్లు కట్టాలి, ఏ విధంగా సంక్షేమ పథకాలు ఇవ్వాలని ఆలోచించి మేము ముందుకు పోతుంటే ట్వీట్లు, మీ ప్రెస్ మీట్లు ఇష్టానుసారంగా మాట్లాడటం, రోజు ఏదో విధంగా మాట్లాడి రెచ్చగొట్టడం ముఖ్యమంత్రి గారిని.
ఇదా మీరు చేసేది? నీళ్లు రావాలంటే ఆడ మీరు కట్టినటువంటి బ్యారేజీలు చక్కగా ఉంటే నీళ్ళు ఎందుకు రావు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏం చెప్పింది? అలా బీజేపీ మీరు ఒకటే కాబట్టి బీజేపీ వాళ్ళు మీ వంత పాడుతుర్రు. ఈటల రాజేందర్ మీ గురించే మాట్లాడుతుంటూ మీ తరపునే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయనను గెలిపించారు కదా పార్లమెంట్ సభ్యునిగా అవయదానం చేసి. ఇక మాట్లాడక ఏం చేస్తాడు? రామచంద్రరావు కూడా తెలిసిపోయింది. మొన్నటిదాకా నిలబడి కొత్తగా అధ్యక్షుడు మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తేనే బతుకుతామని చెప్పి ఇప్పుడు మీకు వెనుకట ఒత్తాసు పలుకుతుండు. ఈ తెలంగాణ ప్రజలకు తెలుసు 8 సీట్లు ఎట్లొచ్చినాయో బీజేపీకి. ఇవాళ మిమ్మల్ని నిలదీసేది పోయి మీ మీద పెట్టే సిబిఐ ఎంక్వైరీని ముందుకు తీసుకుపోయేది పోయి వీళ్ళు పిచ్చి మాటలు ఈటల రాజేందర్ రామచంద్రరావు మాట్లాడేది ఏంది? కాబట్టి మీరు దయచేసి మీకు ఒక్కటే చెప్తున్నా, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీకు మాట్లాడే అధికారమే లేదు. మీకున్న అధికార దాహం, మీకున్న ధనం మీదున్న వ్యామోహం, మీరు దోచుకుంది దాచుకునే పంచాయతీ వల్లనే నీ చెల్లెయ్యాలి ఇంట్లోకి వెళ్ళి బయటికి పోయింది. ఇవాళ నువ్వొచ్చి మాకు చెప్తున్నావు ఆ సూత్రాలు. ఈ తెలంగాణ ఇయ్యడానికి కారణం సోనియా గాంధీ అని చెప్పి మీ కుటుంబాలు పోయి కుటుంబం మొత్తంలో మీరు సభ్యులందరూ కలిసిపోయి సోనియా గాంధీ గారి ఇంట్లో 10 జన్పట్ల పోయిన రోజు మర్చిపోతుర్రా మీరేంది? కాబట్టి తెలంగాణ ప్రజలకు మన బతుకుల గురించి తెలుసు. మనం ఎట్లా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినామో, ఎట్లా దోసుకున్నామో. ఇంతకంటే ఎక్కువ మాట్లాడొద్దు. మాట్లాడితే కూడా రోజు మాట్లాడితే కూడా ఇప్పటికే 5 సార్లు మొన్ననే ఎన్నికలన్నీ ఓడిపోయారు. 23 తర్వాత జరిగిన ఎన్నికలన్నీ ఓడిపోయారు. ఇప్పటికీ సిగ్గుశరం రాలేదు. భరోసా లేని బారాసా పార్టీ నడుపుతురు మీరు ఇంకా పేర్లు మార్చుకోవాల్సిందే. ఇంకేమైనా సెంటిమెంట్ కోసం ప్రజల్ని తప్పుదో పట్టియొద్దని చెప్తున్నా.